నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డికి వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఏదైతే రాయలసీమ ప్రాంతానికి చెంది పెద్దరెడ్లు ఎవరైతే పిలువబడేటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని వీడి వెళ్ళిపోతూ ఉంటే ఈరోజు తాజాగా మరో షాక్ తగిలింది. మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో కూడా చేరడం జరిగింది. ఇక పార్టీలో చేరుతూనే గుమ్మనూరు జయరాం చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఈ రోజున వైసీపీలో ఎంత నీచం ఉంటుంది అనేటువంటిది కూడా స్పష్టం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నట్లయితే ఈ రోజున రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల ముంగిట చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, మంత్రి గుమ్మనూరు జయరాం చేసినటువంటి వ్యాఖ్యలపైన మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడసమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్నప్పుడు రాజకీయ పార్టీల్లో కోలాహలమైనటువంటి వాతావరణం చూస్తాం, కానీ వైసీపీలో అంతకు భిన్నమైనటువంటి పరిస్థితులు, ఒక్కొక్కళ్ళు పార్టీని వేయడం. అందులోని ఈ రోజున గుమ్మనూరు జయరాం గారు మంత్రిగా ఉంటూ ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చి అక్కడ పరిస్థితుల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు, వీటన్నిటిని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు సహజంగా రాజకీయ పార్టీల్లో ఎన్నికల ముందు ఈ రకమైన పార్టీ మార్పులు అవి ఉంటాయండి. సహజంగా జరుగుద్ది అది. అంటే ఇక్కడ టికెట్ రాకపోవడం కానీ ఆ పార్టీ మీద అసంతృప్తి, ఈ ఎన్నో కారణాలు అయితే గెలిచి పార్టీ వైపు ఎక్కువ ప్రవాహం ఉంటుంది. అది ఆ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది టీడీపీకి. అంచేత టీడీపీ వైపు వలసలు భారీగా ఉన్నాయి. అంటే మామూలుగా కాదు, ఇది జిల్లాలు ఖాళీ అయిపోతున్నాయి. ఆల్రెడీ నెల్లూరు జిల్లా ఖాళీ చేస్తారు. మంచాళ్ళ చెడ్డాళ్ళ వచ్చారా లేదా అనేటువంటిది వీళ్ళ వ్యూహం. టీడీపీ అసలు ఆ వైసీపీ పార్టీ ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేసేద్దాం అనుకున్నట్టుగా కనపడుతుంది. ఎలక్షన్ అయిన తర్వాత అవుద్దాం అనుకున్నాను, ఎలక్షన్ ముందే అయిపోతుంది అది. నేను ఎలక్షన్ అయిన తర్వాత డెఫినెట్గా ప్రజలు వాళ్ళని ఖాళీ చేస్తారు అనుకున్నాను. ఈ లోపల వీళ్ళే ఖాళీ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు. పొలం దబ్బమంటాను. ఇక్కడ సునామీ వచ్చేద్ది, వరద వచ్చేద్ది, భూకంపం వచ్చేద్ది అన్నప్పుడు పారిపోతారు కదా, అలా పారిపోతున్నారు ఆ పార్టీలోంచి అందరూ. ఇప్పుడు ముందుగా నెల్లూరు జిల్లా ఖాళీ అయింది. ఈసారి కర్నూలు జిల్లా వంతనమాట. గుమ్మనూరు జయరామే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ జిల్లాలో పెద్ద పెద్ద వికెట్లన్నీ రాలిపోతాయండి ఆ పార్టీ నుంచి. ఇక గుమ్మనూరు జయరాం గారి విషయంలో టీడీపీ నుంచి కొన్ని, అంటే సాధారణ ప్రజల నుంచి కొన్ని అభ్యంతరాలు వస్తూ ఉంటాయి, ఆక్షేపణలు వస్తూ ఉంటాయి. ఎలాగంటే లోకేష్ గారు పాదయాత్ర సమయంలో అతను పొరపాటుగా మాట్లాడాడు. అలాగే లోకేష్ గారు కూడా కొన్ని ఛాలెంజ్లు చేశాడు. రెడ్ బుక్లో పేర్లు, అంటే కామెంట్స్ ఎలా వస్తున్నాయంటే రెడ్ బుక్లో పేర్లు మెల్లమెల్లగా మాయమైపోతున్నాయి, ఇంకా రెడ్ బుక్ ఎందుకు అనేటువంటి మాట కూడా వస్తుంది. ఉన్నదన్నట్టు చెప్పుకుంటే, అయితే నేనేం ఆలోచిస్తున్నానంటే అసలు రెడ్ బుక్ వల్లే ఖాళీ అయిపోతున్నారేమో అని కూడా డౌట్ ఉంది నాకు. అంటే ఊరు బాబు మన పేర్లు రెడ్ బుక్లో ఉన్నారా బాబు, ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళ దగ్గర చేరిపోతే కనీసం రక్షణ ఉంటుంది. ఆ రకంగా కూడా వాళ్ళని భయపెట్టినట్టే. అంటే ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కథ కంటే ముందే, ఎన్నికలకు ముందే రెడ్ బుక్ అనేటువంటిది ప్రకంపనలు సృష్టిస్తుందన్నమాట. ఈ పాయింట్ కూడా అర్థం చేసుకోవాలి. ఈ కోణంలో కూడా ఇప్పుడు వాళ్ళని క్షమించేస్తారో, తప్పులు చేస్తే క్షమాపణ దొరికేస్తుంది, వాళ్ళకి ఏం పర్వాలేదు. ఇప్పుడు అందరికీ సీట్లు రావు, అందరూ పోటీ చేస్తారో చేయరు, ఎవరో ఒకళ్ళిద్దరు ముగ్గురు చేస్తే చేయొచ్చు. అలాగే వాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకుని, పబ్లిక్ కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు తెలుసుకుని టీడీపీ వైపు చూస్తున్నారు. అలాగే నాయకులు కూడా, ప్రజల ఏ వైపు నుండి చచ్చినట్టు నాయకులు కూడా ఆ వైపున ఉండాలి. ఇదివరకు నాయకుడు వెనకాల నడిచిపోరు జనం, ఇప్పుడు జనం వెనకాల నడవాల్సిందే. ప్రజలు ఎవరి వైపు అయితే ఉన్నారో వాళ్ళ వెనకాల పోవాల్సిందే ఎవడన్నా. ఇప్పుడు చూడండి, కావాలితే తెలంగాణ ఉద్యమం అప్పుడు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు కోరుకుంటే అన్ని పార్టీలు జై తెలంగాణ అన్నారు, అంతే. అలాగే అన్నోళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. ఇక్కడ అంతే, ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో భద్రంగా ఉంటుంది మన భవిష్యత్తు అనుకుంటున్నారు. ఈ గాయాలన్నిటికి ముందు చంద్రబాబు గారు అనుకుంటున్నారు. కాబట్టి ఈ నాయకులు కూడా ఇప్పుడు వీళ్ళని వ్యతిరేకించి, టీడీపీని వ్యతిరేకించి వైసీపీలో ఉండలేక, టీడీపీలోకి వెళ్ళలేక, లేకపోతే ఏదో రకంగా భరిద్దాం జగన్మోహన్ రెడ్డి అంటే భరించే పరిస్థితి లేదు. అక్కడ అవమానాలు ఉంటాయి, అవహేళనలు ఉంటాయి, చిన్న చూపు ఉంటుంది, పెత్తనం ఉంటుంది వీళ్ళ మీద. ఇది తట్టుకోలేరు. ఇవన్నిటిని భరించి ఉంటే రెడ్ బుక్ ఉంది అక్కడ కదా. అవును. కాబట్టి ఇన్ని సమస్యలకి పరిష్కారం టీడీపీలో జాయిన్ అయిపోవటమే. మరి అలాగైతే వీళ్ళందరినీ జాయిన్ చేసేసుకుంటారా అంటే
కొంత ఆక్షేపణ ఉంటుంది. ఉంటుంది కానీ అంటే మీరు అన్నట్లుగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఒకవైపు క్యాడర్ని కూడా అంటే ఇంతకాలం కష్టాలు పడ్డ నాయకుల్ని కానీ ఆ క్యాడర్ని వాళ్ళని చూసుకుంటున్నారు. అలాగే అట్ ద సేమ్ టైం రాజకీయ అవసరాలని కూడా ఈసారి గుర్తించినట్లుగా ఈసారి అయితే కనిపిస్తాం. రాజకీయం చేస్తున్నారండి. మీరు రాజకీయం చేయండి బాబు అని అడుగుతున్నారు కదా చంద్రబాబు అని అందరూ. ప్రజలు కార్యకర్తలు ఏమంటున్నారు, పెద్ద మనిషి నువ్వు అభివృద్ధి ఇదే కాకుండా రాజకీయం కూడా చేయండి బాబు అని అడుగుతున్నారు. అవును, అదే పని చేస్తున్నారు వాళ్ళు. దానికి ఆక్షేపించాల్సిన అవసరం లేదు. ఆహాకారాలు అవతల వాళ్ళు చేస్తున్నారు, దాన్ని విని ఎంజాయ్ చేయండి శుభ్రంగా, శ్రవణానందకరంగా ఉంటుంది. ఇప్పుడు గత ఎన్నికల ముందు సేమ్ సిచ్యువేషన్ టీడీపీ ఎదుర్కొంది. బీఫారాలు తీసుకుని కూడా పార్టీ దూకేశారు. అసలు వాళ్ళు బీఫారాల దగ్గరికి వెళ్ళకుండానే గాలి అయిపోతున్నారు వాళ్ళు. ఎవరన్నా పోయిన వాళ్ళు పోగా మేజవాణి బృందం ఎవరన్నా మిగిలి వాళ్ళు బీఫారాలు ఇస్తే వాళ్ళు ఫోన్ కట్టేసి ఇంట్లో కూర్చుంటారు. వాళ్ళు డెఫినెట్గా నామినేషన్ కూడా అయ్యారు. అంటే ఎన్నికలకు ముందే వాళ్ళ కథ సమాప్తం, కథ కంచికి మనం ఇంటికి అనేటువంటి పరిస్థితి వాళ్ళకి వచ్చేసింది. కాబట్టి వాళ్ళు గుమ్మనూరు జయరాము లేకపోతే ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో వైసీపీలో మంచి పెద్ద తలకాయలు ఎంగున వాళ్ళందరూ ఖాళీ చేస్తారు. వాళ్ళందరికీ ఇక్కడ టికెట్లు వస్తాయి రావా అంటే అది అదృష్టం. లక్కీగా కొంతమంది పని జరుగుతుంది, కొంతమంది లక్కీయే. ఖచ్చితంగా టీడీపీ ఈ జనసేన కూటమి బీఫామ్ చేతిలోకి వచ్చిందంటే వాళ్ళు లక్కీ ఫెయిల్, లాటరీ టికెట్ వచ్చినట్టే. అంటే ఈ రోజున గుమ్మనూరు జయరామ్ గారు కూడా ఆయన మీడియా ముందరకు వచ్చి మాట్లాడిన మాటలు కూడా అంటే నాకు అక్కడ వాళ్ళ వ్యవహార శైలి నచ్చలేదు, మొత్తం అంతా కూడా సజ్జల జగన్మోహన్ రెడ్డి వీళ్ళతోటి అసలు ఆ రాజకీయం ఏంటో కూడా అర్థం కాని పరిస్థితిగా ఉంది అంటూ చేసింది. ఎలా చూడాలి? అంటే యాక్చువల్గా పార్టీ మారిన తర్వాత మాట్లాడే మాటలకి ఎవడైనా కానీ అంత వాల్యూ ఉండదండి. ఆ వ్యక్తులను బట్టి ఉంటుందేమో కానీ గుమ్మనూరు జయరామన్న అది ఇంకో వెంకటరామన్న ఎవరైనా కానీ వాళ్ళు అంతకుముందు వ్యవహరించిన తీరుని చూస్తారు జనం. ఇప్పుడు గుమ్మనూరు జయరామ్ గారు టీడీపీలోకి వస్తానంటే వద్దంటాక మనం ఎవరు? ఆ పార్టీ ఆలోచించుకుంటారు, అతను తీసుకోవాలా వద్దనేటువంటి పార్టీకి ఒక లెక్క ఉంటుంది. వాళ్ళు జాగ్రత్తగా తీసుకుంటారు. వాళ్ళు ముందు అవతల పార్టీని కనీసం ఇతను వల్ల మనకు ఉపయోగం ఉన్నా లేకపోయినా, ఒకవేళ అతను చేసిన తప్పులున్నా కనీసం అవతల వైపున మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉంటాడు కదా, అవతల వైపున లేకుండా ఉంటాడు కదా, ఆ మేరకు వాళ్ళ బలం తగ్గించినట్టు అనమాట. కాబట్టి టీడీపీ నాయకత్వం ఈసారి చాలా సరైన దారిలో వెళ్తుంది. అవతలవాడు రెక్కలన్నీ తెగ్గొట్టేస్తుంది. రెక్కలు తెగ్గొడైందంటే ఇంకేం ఎగురుతాడు అవతలుడు? ఫ్యాన్ రెక్కలే కాదు, వాళ్ళ తాలూకు అంగబలం అర్ధబలాన్ని కూడా తెగ్గొడేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఖాళీ అయింది, నెక్స్ట్ ఇన్ ఏ రో కర్నూలు ఉంది, దాని తర్వాత ఏ జిల్లా అనేటువంటి చూసుకుంటున్నారు. బిక్కు బిక్కుమంటని ఎవరిని ఖాళీ చేస్తారా బాబు అని, అంతే లెక్క. దీన్ని టీడీపీ శ్రేణులు కొంచెం తేడా ఉంటుంది. ఇటు ఇదేట్రా బాబు నిన్నటిదాకా వాళ్ళు తిట్టాం, ఇలా సర్దుకోవాలి. కబీ కబీ ఐసా అవుతాయి. నీకు రాజకీయాల్లో అలాగే ఉంటాయి మరి, శాశ్వత శత్రువులు మిత్రులు ఉంటారు. అందుకనే ఎవరిని విమర్శించినా ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా కట్టు దాటకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. రైట్, ఇది చూస్తున్నాం కదా చంద్రబాబు రాజకీయ చాణక్యం, అలాగే రెడ్ బుక్ మహిమతోటి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం పూర్తిగా ఖాళీ అయిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఒక్కొక్కటిగా కూడా ఎన్నికల ముంగిటే ఎదురు దెబ్బలు అయితే తగులుతూ ఉన్నాయి. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇంకా ఎదుర్కొనేటువంటి పరిణామాలే ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితుల ద్వారా అర్థమవుతోంది అన్నటువంటి భావన కూడా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.